హలో. హాయ్ గైస్. సో వెరీ గుడ్ ఈవినింగ్ అగైన్. మళ్ళీ వచ్చాను కెమెరాని ఫేస్ చేయడం. ఈరోజు ఇంకా ఎక్కువ ఉత్సాహంతో వచ్చాయన్నమాట యాక్చువల్గా. లైక్ ఇంకా ఎక్కువ ఉత్సాహంతో వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఎందుకంటే రోజు అర్థమైపోయింది ఇంకా నాకు ఇంప్రూవ్ చేసుకున్న బెటర్. ఫస్ట్ డేతో కంపేర్ చేసుకుంటే ఈరోజు నేను ఏ వీడియో చేస్తున్నానో చాలా బెటర్. ఎక్కువసేపు మాట్లాడగలను, ఎక్కువసేపు కెమెరాను ఫేస్ చేయగలను. సో ఇవన్నీ ఒక కన్క్లూజన్కి అయితే వచ్చాను, బెటర్గా ఇంప్రూవ్ అయ్యిందని చెప్పి. సో ఎస్, మేము మోస్ట్లీ ఐ గెస్ కపుల్ ఆఫ్ డేస్లో ఛానల్ స్టార్ట్ చేస్తా. ఐ గెస్ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికి ఆల్రెడీ ఛానల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో యా, సో ఇంకా నా డైలీ రొటీన్కి వస్తే మార్నింగ్ యాజ్ యూజువల్గా లేచి చేయాల్సిన పనులన్నీ చేసుకున్నాం. బ్రష్ చేసి ఎకనాలి మార్నింగ్ మొత్తం షూస్ జీన్స్ చేసి వాటర్ మనీ తాగాను. తర్వాత మళ్ళీ సవర్ చేసి ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. ముందు వెనక ముందు. సో అలా అయిపోయిన తర్వాత ఇంకా మ్యాండటరీ కాల్స్ ఉంటాయి కదా ఇంటికి అని చెప్పి అవి అయ్యాయి. అవి కాల్స్ మాట్లాడాను. ఆ తర్వాత ఇంకా ర్యాపిడో బుక్ చేసుకున్నాం ఆఫీస్కి. సో ఆయన కూడా మనకు వచ్చే రానితో మెల్లగా స్టార్ట్ చేస్తాను అనమాట. వచ్చాడు, కాకపోతే కొంచెం సందులో ఉంటే మెల్లిగా వాడికి చెప్పాను అనమాట వచ్చాయని చెప్పి. కొంచెం తమిళ్లో చెప్పా. ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళాను. కొంచెం ప్రశాంతంగా ఉంది ఈరోజు అయితే, లైక్ వీకెండ్ కదా. సో ఫుల్ వీకెండ్ వైబ్స్ అనమాట. అలాగా మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ టైంకి సమ్ పులి రైస్, పులన్నా సంథింగ్ ఐ డోంట్ నో. లైక్ నా ఫ్రెండ్ అక్కడ తెచ్చారనమాట పార్సిల్. సో అది ఆఫీస్ కొలీగ్స్తో మొత్తం తిన్నాం. మళ్ళీ ఈవినింగ్ టైంకి ఏమైందో తెలియదు కానీ కొలీగ్ అప్పుడు చికెన్ సమోసా అండ్ చికెన్ రోల్ తెచ్చారన్నమాట అందరికీ స్నాక్స్. మంచిగా వేసుకొని నీట్గా చక్కగా తినేసాం. మళ్ళీ యాజ్ యూజువల్గా టైం అయిపోయింది, 7 గంటలకి స్టార్ట్ అయ్యాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మార్నింగ్ వెళ్తున్నప్పుడు నేను డైలీ వెళ్తున్న రూట్లోనే అసలు ఎర్లీగా వెళ్ళాలి, లైక్ ఈజీగా వెళ్ళిపోతాను. కానీ ఇది ఏమైందో తెలియదు, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, లైక్ ర్యాలీ, ఫుల్ ట్రాఫిక్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫీస్లో అడిగితే ఏం చెప్పారంటే మరి ఇన్ఫర్మేషన్ ట్రూ లైక్ ఫాల్స్ తెలియదు కానీ యోగి బాబు షూటింగ్ అవుతుందని చెప్పారు. సో ఎవరన్నా. సో ఇది లైక్ ట్రాఫిక్ ఈవినింగ్ కూడా, లైక్ నేను ఆఫీస్ నుంచి రిటర్న్ నడుచుకుని వచ్చినప్పుడే నాకు చాలా లైక్ కొంచెం కష్టం అనిపించింది అనమాట. ఐ మీన్ నేనే వెయిట్ చేశాను నడుచుకుని వచ్చినప్పుడు. సో ఈ మధ్యలో మా అన్నయ్యకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడుకున్నాం. మధ్యలో ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళతో నేను అన్నీ మాట్లాడి మొత్తానికి చక్కగా రూమ్కి వచ్చేలోపు షవర్ చేద్దామని లోపలికి వెళ్ళాను. వాటర్ రావట్లేదు. పీజీ ఓనర్ ఫోన్ చేశా ఏమైందని. మున్సిపాలిటీ వర్క్ జరుగుతుంది, సో ఇంకా ఒక 2 days ఆర్ లైక్ 1 day వాటర్ కష్టం అవుద్ది అని చెప్పాడేమో. సరిపోయింది అనుకోండి. సో వాటర్ మోస్ట్లీ 1 day కష్టం. సో 1 day మనం ఎన్నో రోజులు స్నానం చేయకుండా ఉన్నాం. 1 day చేయకపోతే ఏమవుద్దులే అని చెప్పి లైట్ తీసుకున్నా. ఎలాగో వీకెండ్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే స్నానం. సో అలా వచ్చాను, స్నానం అయిపోయింది. అయిన తర్వాత బయటికి వెళ్ళా. ఈరోజు ఎగ్ గుత్తి పరోటా తిన్నాం, ఒక 60 రూపీస్ అంట. మంచిగా తినేసి పీజీకి వచ్చా. లోపు నా ఫ్రెండ్స్కి వీకెండ్ కదా, వీకెండ్ అయితే ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం. సో ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. సో అందుకే ఈరోజు వీడియో రికార్డింగ్ కూడా కొంచెం లేట్ అయింది. తర్వాత ఇలా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నప్పుడు నా రూమ్మేట్ వచ్చి పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటే కొంచెం ఫోటోలు తీయ బ్రో, అమ్మాయి వాళ్ళు అడుగుతున్నారు. ఫార్మల్స్ బ్రో, మంచి ఫార్మల్స్ వేసుకొని వచ్చారు. ఫోటోలు తీసాం 2-3. అది
అది అయ్యాక ఇగో ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. చెప్పండి ఫస్ట్ డేకి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోకి ఎంత లైక్ కెమెరాని చూసి మాట్లాడటం ఎంత ఇంప్రూవ్ అయిందో లైక్ మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. నేను చెప్పే విధానం కానీ, లైక్ నేను ఎక్స్‌ప్లనేషన్ చేసే విధానం కానీ, ఇవన్నీ ఈజీగా మీకు తెలిసిపోతాయి. ఎందుకంటే డే 1లో స్టార్ట్ చేసినప్పుడు లైక్ 2 మినిట్స్ వీడియో ఐ గెస్. ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక కెమెరాని ఎలా చూడాలో అంటే అదొక భయం ఉండేది. ఇప్పుడు లైక్ ఇన్ని ట్రైల్స్ అయ్యాక ఇప్పుడు ఆ భయమైతే లేదు. పర్వాలేదు మాట్లాడదాం. ఏదైతే ఏముంది అనేసి. సో యాహ్! ఈరోజంతా అలా అయిపోయింది. థాంక్ యూ. హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. థాంక్ యూ ఫర్ దట్.